ఇరాన్, నార్త్ కొరియా, క్యూబాకు మాత్రం ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదన్నమాట. ఆ దేశాలతో అమెరికా చాలా కఠినంగా ఉంటుంది. ఇకపోతే ప్రపంచ చమురు మార్కెట్ గమనిస్తున్న నిపుణులు మాత్రం అమెరికా తీసుకునే నిర్ణయం ఏదైతే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు వివరించిందో భారతదేశానికి భారీ ఊరటనిస్తుందని చెప్పి అభివర్ణిస్తున్నారు. అమెరికా ప్రకటన ప్రధానంగా కొన్ని దేశాలకు లబ్ధి చేకూరుస్తుంది. భారతదేశానికి కూడా ఇది శుభ పరిణామం. మన దేశం కూడా భారీ ఊరట లభిస్తుంది. హార్ముజ్ జలసంధి ఆటంకం వల్ల భారత్ ఎల్పీజీ, ఎల్ఎన్జీ ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ యుద్ధం ఇంకొన్ని రోజులు సాగితే భారతదేశంలో కూడా చమురు కొరత ఏర్పడేది. అయితే ఇప్పుడు స్పెషల్ వేవర్ ఏదైతే రష్యా నుంచి మనం కొనుక్కోవచ్చో ఆ పర్మిషన్ ఉంది కాబట్టి ఇండియా ఈ మినహాయింపు వల్ల బెనిఫిట్ పొందుద్దని చెప్పి అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ సంవత్సరం అంటే 2026 ఫిబ్రవరిలో మనం రష్యా నుంచి కేవలం $2 బిలియన్ వర్త్ హైడ్రోకార్బన్స్ కొనుక్కొచ్చుకున్నాం. అదే మార్చిలో అయితే దాదాపు $6 బిలియన్ వర్త్ కొనుక్కొచ్చుకున్నాం. మనం రష్యా నుంచి కొనుక్కొచ్చుకున్న ఆయిల్ వాల్యూ, వాల్యూమ్ 2 పెరిగాయి. అది వచ్చే నెల కూడా కంటిన్యూ అవుతుంది.